హాయ్ అండి, నేను సుమిత్ర. కాకరకాయ ఫ్రై చేసే విధానం చూపించబోతున్నాను. కాకరకాయలు అయితే పొట్టు తీసుకొని బాగా 2 3 సార్లు వాష్ చేసుకుని ఇలా వేసి పెట్టుకున్నాను వాటర్లో. ఇవన్నీ వాటర్లోకి తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ప్యాన్ హీట్ ఎక్కింది. అందులో ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు, తెల్లగడ్డ కచ్చా కొట్టుకున్నాం. తెల్లగడ్డ ఒక పెద్ద వెల్లుల్లి తీసుకొని కొట్టుకున్నామండి. వేస్తున్నాం. ఈ పొట్టు తీసుకొని వాటర్లో ఇలా 2 3 సార్లు వాష్ చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల సాల్ట్ వాటర్లో చేదు లేకుండా ఉంటుందండి. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే. కాకరకాయలు కూడా వేసేసుకొని ఇలా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఈ కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. ఇలాగే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఇలాగా వేయించుకొని బాగా రోస్ట్ అయిపోయి ఫస్ట్ సాల్ట్ కూడా వేసుకుని సాల్ట్ కూడా వేసుకొని 1 స్పూన్ వేసుకొని హాఫ్ చేసుకుని ఇలాగే కలుపుకుంటూ 10-15 మినిట్స్ ఇలాగే కలిపేసుకున్నాం. ఇంటి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇది అనేది లేకుండా వస్తుంది. లేకపోతే తీసేసుకొని వాటర్లో వేసుకొని సాల్ట్ వాటర్లో కొంచెం అట్లా ఉంది. ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు తీసుకోవాలి. వాటర్లో వేసి మళ్ళీ ఇంకొకసారి వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకొని తీసుకుంటే కనుక ఈ కాకరకాయలు అంతా పోతుంది. మంచిగా ఉంటుంది. చేదు లేకుండా టేస్ట్ వస్తుంది కాకరకాయ ఫ్రై. ఇదే ప్రాసెస్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాం. బాగా ఫ్రై అవుతుందండి కాకరకాయలు. ఇప్పుడు ఇంట్లో కారం వేసుకున్నాం. కారం వేసుకొని బాగా కలుపుకొని కారం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని అంతే అండి. సింపుల్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. వేడి అన్నంలో పెట్టుకుంటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కాకరకాయ ఫ్రై. ఇలాగే ఇదే ప్రాసెస్తో నేను చేసిన ప్రాసెస్తోనే చేసి చూడండి. తిని చూసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.